అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తంబలపల్లి తెలుగు తమ్ములపై పోలీసులు లాఠీ చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో పోలీసులపై ఎదురుదాడి చేశారు కార్యకర్తలైతే. అటు కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ ఎవరైతే సెట్ వేయడానికి వెళ్ళారో వాళ్ళు కూర్చొని ఫెసిలిటేట్ చేసి లోపలికి పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ సెట్ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మత రుణపడి ఉంటాము. ముఖ్యంగా తంబోలపల్లి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఎంతో దోపిడీకి గురైంది. దానికి నిదర్శనమే ఈరోజు ఇంత భారీగా మా నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి నా ఆహ్వానం మేరకు నామినేషన్కి అందరూ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే ఈ తంబోలపల్లి నియోజకవర్గాన్ని ఎడారి ప్రాంతంగా చేసినారో, ఎక్కడ చూసినా ఇసుక తీసేసి బోర్లలో భూగర్భ జలాలు లేకుండా చేసి రైతాంగాన్ని నడు రోడ్డుని పడేసినారో, ఉద్యోగాలు లేకుండా చేసి నిరుద్యోగులను భవిష్యత్తు లేకుండా, యువతకు భవిష్యత్తు లేకుండా డ్రగ్-ఆంధ్రప్రదేశ్గా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని తంబోలపల్లి నియోజకవర్గాల్లో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఎంత దిగజారి ఈ పాలకులు ఎంత దిగజారినారో అందరికీ తెలిసినదే. వీటికన్నిటికీ నిదర్శనమే ఈరోజు యావత్ యూత్, తంబోలపల్లి యూత్ అంతా ఇక్కడికి రావడము, మాకు మద్దతు పలకడం జరిగింది. జనసేన బీజేపీ. అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, ప్రస్తుతం తంబలవల్లిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? మాదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో తంబలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా అధికార వైకాపా నాయకుల అరాచకాలు పెరిగిపోవడంతో ప్రజలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో విసిగిపోయారని చెప్పని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలికి వస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలిసినప్పుడు కూడా పోలీస్ అధికారులు మాత్రం నామమాత్రం భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అక్కడ చేరుకున్న వాళ్ళని నియంత్రించలేని పరిస్థితి అయితే నెలకొంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు అని చెప్పినప్పటికి కూడా దాదాపు 6 కిలోమీటర్ల పైగా దూరంలోనే పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నిలిపివేశారు. మరోవైపు బుధవారం నామినేషన్ దాఖలు చేసినటువంటి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైకాపా అభ్యర్థిని మాత్రం, అతని అనుచరులను మాత్రం లోనికి అనుమతించిన అది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల దురుసుగా వ్యవహరించడం, అలాగే వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయడం పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు పోలీసు సిఐ స్థాయి అధికారి ఒక్కసారిగా జనాల్లోకి వెళ్లి లాఠీ జులిపించడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ఒక్కసారిగా రెచ్చిపి పోలీసులపై రాళ్లను వేసడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఎవరికి ఏం జరుగుతుందో అని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మాదిరి అయితే హరిబాబు, పోలీసుల ద్వంద్వ వైఖరికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా లాఠీ చేయడానికి సంబంధించి అటు టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఏమంటున్నారు? అంటే అధికార పక్ష నాయకుల పట్ల ఒక రకంగానూ, ప్రతిపక్షాల పట్ల ఒక రకంగానూ పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ పెద్ద ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా పోలీసులోని కొంతమంది అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వాళ్ళు మడుగులొత్తుతున్నారు, వాళ్ళు కమ్ముగస్తున్నారు అని చెప్పిన ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకపోగా పోలీసులు తమపై జులుం ప్రదర్శించి లాఠీ చార్జీ చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తలు రాళ్లు రువ్వాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తంబలపల్లిలో ప్రత్యేక భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయాలి, కేంద్ర బలగాలను మోహరించాలి, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులపై తమకు నమ్మకం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో పోలీసులు మాత్రం అధికార పక్ష నాయకులకి వంతపాడుతోటి
ఆ ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇంకా భయం అనేది పట్టుకొని ఉంది. ఆ భయం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. వాళ్ళు కూర్చొని ఫెసిలిటేట్ చేసి లోపలికి పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోతారు కదా. నెక్స్ట్ సెట్ వద్దు సార్, ఇక్కడ కూర్చోవాలి మీరు అంటే డ్యూటీ ఉండాలా, డ్యూటీ అవునమ్మా, చేసుకోవాలా. అందుకనే ఇక్కడ మేము కూడా చెప్తాం. ఇక్కడ మేము మీకు కూర్చోవాలి అంటే కోఆపరేట్ చేయాలా. దయచేసి ఒక్క మాట.